I'm Supraja, senior audiologist and speech therapist. మీ పిల్లలు రైమ్స్ పూర్తిగా పాడేస్తున్నారు ఆర్ కొన్నిసార్లు పెద్ద సెంటెన్సెస్ చెప్తున్నారు కానీ మీతో బ్యాక్ అండ్ ఫోర్త్ టూ-వే కాన్వర్జేషన్ చేయలేకపోతున్నారా? వాచ్ దిస్ వీడియో. నేను కొన్ని సైన్స్ చెప్తాను, ఇందులో ఏమైనా మీ కిడ్తో రిలేట్ అవుతుందా అనేది చూసుకోండి. మామూలుగా ఇట్లా మాట్లాడడం కన్నా ఇలా ఇంటనేషన్తో మాట్లాడడం ప్రిఫర్ చేస్తున్నారా? లైక్ నానా తింటావా అనడం కన్నా నానా అన్నం తింటావా అని మాట్లాడడం ప్రిఫర్ చేస్తున్నారా? నెంబర్ 2, మీరేమైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఫాలో చేయలేకపోతున్నారా? లైక్ బాటిల్లో నీళ్ళు నింపి ఫ్రిడ్జ్లో పెట్టు అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఫాలో చేయలేకపోతున్నారా? నెంబర్ 3, సెంటెన్సెస్లో మాట్లాడతారు కానీ క్వశ్చన్ అర్థం చేసుకోలేకపోతున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, మీ కిడ్ షూ వేసుకొని బయటకు వెళ్దాం అని అంటున్నాడు, మీరు రిటర్న్ ఎక్కడికి వెళ్దాం అని అంటే ఆన్సర్ చేయలేకపోతున్నాడా? నెంబర్ 4, ఇప్పుడు ఏమైనా బస్ ఆర్ ఏమైనా వెహికల్స్ని చూస్తే దాన్ని చూపించి బస్ అని అనకుండా వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్ అని ఫుల్ రైమ్ పాడేస్తున్నారా? లేకపోతే కారు ఏ వెహికల్ని చూసినా దాన్ని బస్ అని అంటున్నారా? నెంబర్ 5, పెద్దగా మాట్లాడకపోవడం కానీ రైమ్స్లో టీవీలో చూసింది వాళ్ళంతా వాళ్ళు ప్రిటెండ్ ప్లే లాగా చేసుకుంటున్నారా? ఇప్పుడు రైమ్లో 5 లిటిల్ మంకీస్ చూస్తే జస్ట్ ఏదో ఒక చిన్న ఆబ్జెక్ట్స్ తీసుకొని అది 5 లిటిల్ మంకీ లాగా ప్రిటెండ్ ప్లే చేసుకుంటున్నారా? దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ జెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసెస్.